తెలంగాణ రాజకీయాల్లో ఈ కార్ రేస్ కేసుపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ, ఈడీ కేటీఆర్ను విచారించాయి. న్యాయస్థానాలను ఆశ్రయించిన కేటీఆర్కు ఊరట లభించలేదు. మిగిలిన ఇద్దరు నిందితులను కూడా ఏసీబీ, ఈడీ విచారించింది. మరోవైపు దీనిని రాజకీయ కక్షగా భావిస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అధికార ప్రతిపక్షాలు దీనిపై మాటల తూటాలను పేల్చుతున్నాయి. అసలు ఈ కేసులలో నిధుల చెల్లింపు ఇష్యూనే కీలకం కానుందా? మనీ లాండరింగ్పై ఏమీ తేలనుంది? ఈ నేపథ్యంలో ఈ కార్ రేస్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. వాస్తవానికి నెల 7న కేటీఆర్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ తాను రాలేనని చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్పై అభియోగాలు ఉన్నాయి. దీనిపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ అధికారులు విచారించారు. ఇంకోవైపు ఏసీబీ అధికారులు కేటీఆర్కు మరోమారు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఈ నెల 9న కేటీఆర్ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ముఖ్య నేతలు కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.